రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగటం అనేది ఈ మధ్య ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. దీంతో చాలామంది జీవితాంతం సతమతం అవుతూ ఉన్నారు, జీవితాంతం మందులు మింగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సమస్య తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో యూరిక్ యాసిడ్ తగ్గించేటటువంటి ఆయుర్వేద మూలికలు ఏమిటి, వీటి ప్రత్యేకతలు ఏమిటి, వీటిని ఎలా వాడుకోవాలి, అలాగే ఆహార వైద్యం ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. యూరిక్ యాసిడ్, బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు హైపర్ యూరిసీమియా అంటారు. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు గౌట్ వ్యాధి అనేది వస్తుంది. అలాగే ఇంకా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కూడా తయారవుతూ ఉంటాయి. ఏదేమైనా దీన్ని తగ్గించుకోవటం అవసరం. దీనికి చక్కని ఆయుర్వేద మందులు, మూలికలు, ఆహార వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి అసలు? అంటే యూరిక్ యాసిడ్ అనేది ప్యూరైన్లతో కూడినటువంటి ఆహారాల జీర్ణక్రియలో ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థ పదార్థం. మామూలుగా మనం ఫుడ్ తింటూ ఉంటాం. ఆ ఫుడ్లో సపోజ్ ప్యూరైన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ప్యూరైన్స్ ఉండేటటువంటి ఇలాంటి ఈ ఆహారం మెటబలైజ్ అయ్యేటప్పుడు ఒక బై ప్రోడక్ట్ లాగా, ఒక వ్యర్థ పదార్థం లాగా ఒకటి తయారవుతుంది. అదే యూరిక్ యాసిడ్. ఈ ప్యూరైన్లు సహజంగా కొన్ని ఆహారాలలో ఉంటాయి. అలాగే ఈ శరీరం కూడా కొన్ని ఆహారాల నుంచి తయారు చేస్తూ ఉంటుంది ప్యూరైన్స్ని. సాధారణంగా శరీరం యూరిక్ యాసిడ్ని మూత్రం ద్వారా, మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్యూరైన్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, లేదా శరీరం యూరిక్ యాసిడ్ని సమర్థవంతంగా తొలగించలేదనుకోండి, అప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఇది రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మగవాళ్ళల్లో ఒక రేంజ్ ఉంటుంది, ఆడవాళ్ళలో ఒక రేంజ్ ఉంటుంది. మగవాళ్ళ కోసం ఈ యూరిక్ యాసిడ్ స్థాయి ఎంత ఉండాలి అంటే 3.4 నుంచి 7 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది ఉండాలి. 3.4 to 7 mg. ఇక మహిళల్లో అనుకోండి, అది 2.4 నుంచి 6 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది ఉండాలి. ఇది రేంజ్. కొద్దిగా వేరియేషన్ ఉంటుంది మహిళలకి, మగవాళ్ళకి. అయితే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారంగా ఇది 3.5 నుంచి ఆన్ యావరేజ్ 7.2 మధ్యలో ఉండాలి. యూరిక్ యాసిడ్ స్థాయిని సరిగ్గా ఉంచుకోవటానికి, అంటే ఇది మరీ తక్కువ అయిపోకూడదు, మరీ ఎక్కువ అయిపోకూడదు, ఆ రేంజ్లో ఉండాలి. ఇలా ఉంచేటటువంటి కొన్ని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి ఈ ఆయుర్వేద మూలికలలో అతి ముఖ్యమైనది ఇన్ఫ్లమేషన్ తగ్గించేటటువంటి మూలిక. ఇదే గుగ్గులు. కామిఫెరా ముకుల్ అంటారు బొటానికల్గా దీన్ని. ఇది మన తెలుగులో గుగ్గిలం అన్న పేరుతోటి బాగా ప్రసిద్ధి. గుగ్గులు అనేది శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ప్రధానంగా డీటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, అలాగే కఫదోషాలను కూడా సమతుల్యం చేస్తుంది. ప్రధానంగా ఈ వాతం వల్ల కీళ్ళవాపు, నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఈ గుగ్గులు తగ్గిస్తుంది. దీన్ని 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము వరకు రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. ఇది ప్యూరిఫైడ్ గుగ్గుల్ అన్న పేరుతోటి మీకు క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. కొన్ని ఫేమస్ కంపెనీలు దీన్ని అమ్ముతూ ఉంటాయి, హిమాలయ డ్రగ్ కంపెనీ లాంటివి. దీన్ని గోరువెచ్చని నీళ్లతోటి కానీ, లేకపోతే మామూలు నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. యోగరాజ్ గుగ్గులు, కైసర్ గుగ్గులు ఇలాంటి ఫార్ములేషన్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటాయి. వీటిని కూడా తీసుకోవచ్చు. తర్వాతది అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. దీన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అంటారు. పేర్లేని వ్యాధికి పెన్నేరు అని. ఇది చాలామందికి ఏదో శక్తినిచ్చేటువంటి మూలికగానే తెలుసు, మగవాళ్ళకి సంబంధించిన మూలిక అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అశ్వగంధ అనేది గొప్ప అడాప్టోజన్, అలాగే పెయిన్ కూడా తగ్గిస్తుంది. ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది. కొత్త వాతావరణానికి మీ శరీరాన్ని అలవాటు చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ప్రధానంగా కీళ్ళని బలోపేతం చేస్తుంది, ఇంకా వాతదోషాన్ని సమతుల్యం చేస్తుంది. దీన్ని ఎంత డోసులో వాడుకోవాలి అంటే, ఈ అశ్వగంధని 250 నుంచి 500 మిల్లీగ్రామ్స్, ఒకవేళ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అయితే 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదులో రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీన్ని వెచ్చని పాలకి తీసుకోవచ్చు, పాలతో కలిపి, లేదా నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండేది పసుపు, కుర్కుమా, లాంగా. పసుపులో కుర్కుమిన్ అనేది ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది, యాంటాక్సిడెంట్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది కీళ్ళ వాపును తగ్గించడానికి సహాయపడుతుంది, అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. పసుపుని ఒకవేళ క్యాప్సూల్ రూపంలో తీసుకోవాలనుకుంటే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా తీసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 సార్లు వరకు దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు.
ఈ పసుపుని వెచ్చటి పాలతో తీసుకోవచ్చు అనుపానంగా, లేదా నీళ్ళతో కూడా తీసుకోవచ్చు, లేదా మీ ఫుడ్ తయారీలో కూడా దీన్ని చేర్చవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది సెల్లకి, బోస్వెల్లా సెరాటా, అందుగు అంటారు. ఇది కూడా గుగ్గుల్లాగా ఒక ఎక్స్ట్రాక్ట్. సెల్లకీలో బోస్వెల్లిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది బలమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కీళ్ళవాపును తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది సురక్షితంగా. దీని ప్రత్యేకత ఏంటంటే గ్యాస్ట్రైటిస్ లాంటిది కలిగించదు. ఇది ప్రధానంగా స్ట్రెంత్ని ఇస్తుంది. ఈ సెల్లకీని 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. క్యాప్సులేట్ చేసి అమ్ముతూ ఉంటారు. రోజుకి 2 సార్లు లేదా రోజుకి ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేకపోతే విత్తనాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది గుడుచి, అంటే తెప్పతీగ, టినోస్పోరా కార్డిఫోలియా. గుడుచి ఒక ఇమ్యూనోమాడ్యులేటర్గా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. మెయిన్గా ఇది నిర్విషీకరణ చేస్తుంది, అంటే డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. ఈ గౌట్లో ఈ పిత్త ప్రకోపం జరుగుతూ ఉంటుంది. అలాగే వాత దోషాలను కూడా సమతుల్యం చేస్తుంది తెప్పతీగ అనేది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే క్యాప్సులేట్ ఫామ్లో క్యాప్సులేట్ చేసి అమ్ముతూ ఉంటారు. 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు, రోజుకి 2 నుంచి 3 సార్లు. దీన్ని తెప్పతీగని, దీని ఎక్స్ట్రాక్ట్ని, క్యాప్సూల్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా గుడుచి సత్వం అని దీని ఎక్స్ట్రాక్టే దొరుకుతుంది. ఇది పొడి ఫామ్లో ఉంటుంది. దీంతో కూడా వాడుకోవచ్చు. అంటే ఈ గుడుచి సత్వాన్ని కూడా ఒక 500 మిల్లీగ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. తర్వాత ఫేమస్ ఫార్ములేషన్ త్రిఫలా, అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, హరితకి, విభేతకి, ఆమ్లకి అంటారు సంస్కృతంలో. ఈ త్రిఫలా అనేది ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్, అలాగే జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది. మెటబాలిక్ డిజార్డర్ గౌట్ అనేది, కాబట్టి జీర్ణ వ్యవస్థను స్ట్రెంథన్ చేయడానికి త్రిఫలా సహాయపడుతుంది. ప్రధానంగా ఇది గౌట్ తోటి సంబంధం ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేయడానికి సహాయపడుతుంది. ఈ త్రిఫలా పొడి ఫామ్లో అయితే బెటరు. దీన్ని 1 నుంచి 2 టీ స్పూన్ల పొడిని రోజుకి 1 నుంచి 2 సార్లు దీన్ని తీసుకోవచ్చు. దీన్ని వెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు, అంటే రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే బెటరు. దీనివల్ల ఉదయం పూట మల నిర్వహణ సజావుగా జరుగుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసేది యోగరాజ గుగ్గులు. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. గుగ్గులు కానీ ఇతర మూలికలు కానీ, ఈ యోగరాజ గుగ్గుల్లో వేరే మూలికలతో పాటు గుగ్గిలం అనేది ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే మంటను తగ్గిస్తుంది, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని 1 నుంచి 2 మాత్రలు 2 నుంచి 3 సార్లు రోజుకి తీసుకుంటూ ఉండాలి. దీన్ని గోరువెచ్చని నీళ్ళతోటి యోగరాజ గుగ్గులను తీసుకోవచ్చు, లేదా ఇంకా వేరే అనుపానాలతో కూడా తీసుకోవచ్చు. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది కైసోర గుగ్గులు. ఇది ప్రధానంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలికలతో కలిపి తయారవుతుంది. గౌట్లో స్పెసిఫిక్ డ్రగ్ ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని కూడా ఈ కైసోర గుగ్గుల్ని 1 నుంచి 2 మాత్రలు 2 నుంచి 3 సార్లు రోజుకి తీసుకుంటూ ఉండాలి. గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేకపోతే ఇతర అనుపానాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది చంద్రప్రభావటి. ఇది యూరినరీ అన్ని ఇన్ఫెక్షన్స్లోనూ, కాంప్లికేషన్స్ ఇటువంటి అన్నింటిలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది చంద్రప్రభావటి. ప్రధానంగా కిడ్నీ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. టాక్సిన్స్ని తొలగించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది గౌట్ లక్షణాలను తగ్గిస్తుంది చంద్రప్రభావటి. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, చంద్రప్రభావటిని పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఆ తర్వాత గలిజేరుతో తయారైనటువంటి పునర్నవాది మండూరం, పునర్నవ మండూర్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎనీమియాని కూడా కరెక్ట్ చేస్తుంది, అంటే మూత్ర విసర్జనని కరెక్ట్గా ఉండేలా చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అలాగే ఎడిమాని తగ్గించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రధానంగా బ్లడ్లో పేరుకుపోయినటువంటి అదనపు యూరిక్ యాసిడ్ని తొలగించడానికి పునర్నవ మండూరం అనేది సహాయపడుతుంది, ఎందుకంటే కిడ్నీస్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది మహామంజిష్టాది క్వాథం. ఇది ఒక కషాయం, కానీ దీని బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది, వాపును తగ్గిస్తుంది, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. ప్రధానంగా కీళ్ళు, చర్మపు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. దీన్ని సాధారణంగా 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు.
దీనికి సమానంగా నీళ్లతో డైల్యూట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాతది ముఖ్యమైనది వావిలి అంటే నిర్గుండి, వైటెక్స్ నిగుండు అంటారు. దీనికి ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. గౌట్తో సంబంధం ఉండేటువంటి ఆ కీళ్ళ నొప్పి, వాపు ఇలాంటి వాటిని తగ్గిస్తూ ఆ కీళ్ళకి స్ట్రెంత్ని ఇస్తుంది. ఇది దీన్ని మామూలుగా ఏ రూపంలో తీసుకోవచ్చు. అంటే వావిలి నూనె దొరుకుతుంది, కషాయం రూపంలో తీసుకోవచ్చు. ఏదైనా వైద్య సలహాతో దీన్ని రోజుకి 2 నుంచి 3 సార్లు వాడుకోవచ్చు. అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆహారం. అంటే మీరు ప్యూరైన్ తక్కువ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. చెప్పుకున్నాం కదా, ప్యూరైన్ వల్లనే ఈ యూరిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుందని. కాబట్టి ప్యూరైన్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు యూరిక్ యాసిడ్ని పెంచుతాయి. కాబట్టి సెలెక్టివ్గా ప్యూరైన్ తక్కువ ఉండేటువంటి ఆహారాలని మీరు ఎంచుకొని తీసుకుంటూ ఉంటే అప్పుడు యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉంటుంది. ఏమిటివి ప్యూరైన్ తక్కువ ఉండే ఆహారాలు అంటే, ఒకటి పండ్లు, ప్రధానంగా పండ్ల గురించి చెప్పుకోవాలి. వీటిలలో ఈ ప్యూరైన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వీటిని నిర్భయంగా తీసుకోవచ్చు. ఇక కూరగాయలు కూడా అంతే. మీ ఆహారంలో బెంగళూరు మిరప, కీరా దోసకాయలు, క్యారెట్స్, ఆకుకూరలు ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఆ ప్యూరైన్స్ అనేవి వీటి ద్వారా అంతగా మీ శరీరానికి అందవు. తర్వాత అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలండి. ఇంటి పాల ద్వారా ప్యూరైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్యాట్ ఫ్రీ అంటే 3 రకాల పాలు ఉంటాయి. టోన్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, హోల్ మిల్క్ అని. హోల్ మిల్క్ అనేది ప్రమాదం, అంటే ప్యూరైన్స్ని పెంచుతుంది. అలా కాకుండా మీరు స్కిమ్డ్ మిల్క్ కానీ టోన్డ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. స్కిమ్డ్ మిల్క్లో పూర్తిగా కొవ్వు తీసేస్తారు, టోన్డ్ మిల్క్లో కంట్రోల్గా ఉంచుతారు. ఏదేమైనా కొవ్వు తక్కువ ఉండేటువంటి పాలు తీసుకుంటే, అలాగే పెరుగు, వాటి నుంచి తయారైన పెరుగు, జున్ను ఇలాంటి పాల ఉత్పత్తుల్ని మీరు సెలెక్టివ్గా ఫ్యాట్ ఫ్రీ వాటిని ఎంచుకొని అలాంటి పాల నుంచి తయారైనటువంటి ఈ పాల ఉత్పత్తులు వాడుకుంటే యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ఆల్కహాల్ మానేయాలి, మాంసాహారం మానేయాలి. ఇవన్నీ కూడా మస్ట్గా మీరు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉంటుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే గౌటు ఇలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే థమ్స్అప్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది లైక్ బటన్, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. దానివల్ల ఇది వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.